ఓకే సార్. అందరికీ నమస్కారం. సూపర్ 6 సూపర్ 8 మీకు తెలుసు. 2024లో ప్రభుత్వం వచ్చింది మీకు తెలుసు జూన్ నెలలో. ఈ 2025లో మనం ఏమేమి చేసాము, ప్రజలకు ఎంత సేవలు అయ్యాము, ఇప్పుడు వరకు సంక్షేమాలు ఏంటి అనేది ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీటింగ్ మెయిన్ కారణం. ఒక్క విషయం చెప్పాలి, గత ప్రభుత్వ కాలంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి అనేది శూన్యం, రాక్షస పాలన, రౌడీజం, గోండాయిజం తోటే కాలం అయిపోయింది 5 సంవత్సరాలు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తిగా జీరోలో ఉంది. మీ అందరూ తెలిసి మీరు చూసారు కూడా, మీరు అందరూ ప్రాక్టికల్ గా మీకు చెప్పవలసిన ఇది కూడా లేదు, మీకు అందరూ తెలుసు కాబట్టి. అయితే మెయిన్ మీకు విషయం అక్కడ నుంచి ఇప్పుడు అభివృద్ధి బాటలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రక్షణపై ఎక్కుతుంది. ఈ 18 నెలల్లో కూడా పరిపాలన అనేది సూపర్ హిట్ గా ఉంది. అందరూ తెలుసు. ఎలా ఉందంటే మీకు తెలిసిన విషయమే. ఫస్ట్ తీసుకుందాం, పెన్షన్ కార్యక్రమం తీసుకుందాం. పెన్షన్ కార్యక్రమాల్లో మీరు తీసుకున్నాం. మేము మా ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి మేము పెన్షన్ కార్యక్రమం పెట్టి మేము ఇస్తే, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019 2024 మధ్యలో వీళ్ళు ఆడిన ఆట ఏంటంటే సంవత్సరానికి 250 సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోతామని చెప్పేసి 5 సంవత్సరాల కాలం పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. మీకు అందరికీ తెలిసిన విషయమే. వృద్ధులకి మాత్రం మన ప్రభుత్వంలోనే 2019లో ముందే, అంటే 2014 2019 ముందు 3,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ పెడితే, వికలాంగులకి మహానుభావుడు ఏం చేసి వచ్చిన తర్వాత కనీసం వికలాంగులకి రూపాయి కూడా పెన్షన్ పెంచకుండా వాళ్ళు కూడా మోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏదైతే హామీలో భాగంగా సూపర్ 6 హామీలో భాగంగా 3,000 నుంచి 4,000 చేస్తూ వికలాంగ వృద్ధులకి వాళ్ళకి 4,000 చేస్తూ ఏ రేస్తో మనం ఆల్రెడీ 7,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది. అదే కాదు, వికలాంగులు కూడా ఆయన మోసం చేశాడు. మన ప్రభుత్వం అలా ఉండకూడదని చెప్పి 3,000 నుంచి 6,000 చేస్తూ వికలాంగులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూశారు, 31st అంటే 1వ తారీఖు సెలవు రోజు అవుతుందని చెప్పేసి 31వ తారీఖునే వాళ్ళకి వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు, వికలాంగులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. తల్లికి వందనం. ఆ మహానుభావుడు మోసం ఎలా చేసేటట్టు మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది పిల్లలకి ఇస్తారని అంతమంది పిల్లలకి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి గారు క్యాన్వేజ్ లో మాట్లాడే ఎలక్షన్ లో ఆమె ఇస్తే, కానీ వాళ్ళు ప్రభుత్వం 2019 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒకరికి ఇస్తూ కాలయాపన చేస్తూ టైం వేస్ట్ చేస్తూ కనీసం ఎవరికి ఇవ్వకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, తల్లులందరికీ మోసం చేసిన వ్యక్తి. కానీ మన ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తామని చెప్పారు. సుమారుగా 67 లక్షల మంది పిల్లలకి మనం ఈ రోజు తల్లికి వందనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎంతమంది, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఇద్దరు ఉంటే ఇద్దరు, 10 మంది ఉంటే 10 మంది, ఎంతమంది ఉంటే చాలా మంది కుటుంబాల్లో, మన దీనిలో కాకుండా చాలా మంది ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబంలో 15 మంది ఉంటే వాళ్ళందరూ కూడా అందడం జరిగింది. అంటే ఇలా తీసుకుంటే అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ మీరు తీసుకోండి. అన్నదాత సుఖీభావ తీసుకోండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 7,500 లెక్క సంవత్సరానికి ఇస్తుంటే, ఇచ్చిన డబ్బుల్లో మొత్తం డబ్బుల్లో దానిలో కూడా 5,000 రూపాయలు నొక్కేసి 30,000 రూపాయలు ప్రజల దగ్గర, రైతుల దగ్గర కూడా దోసుకున్నాడు 5 సంవత్సరాలు కలిపి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దీనిలో పథకాల విషయంలో తీసుకుంటారు. రైతన్నలకి మోసం చేశాడు. రైతన్నలకి ఏం చేశాడు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల డబ్బులు పడతాను చూశారు. రైతులకు ఒక్క రోజు కూడా బ్యాలెన్స్ లేదు. కావాలని ఎలిగేషన్ చేస్తున్నారు. కానీ ఏ రైతు వచ్చినా సరే అమ్మినాడు అంటే ట్రక్ సీట్ రిలీజ్ అయిన వెంటనే 24 గంటల వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. కానీ గతంలో 3 నెలలు పడియో 4 నెలలు పడియో రైతులు ఎక్కడ అమ్మాలో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా మంది ఆడపిల్లలు ఇంటికి వస్తే అల్లుడి కట్టడం లేక తిరగా డలారీ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి తక్కువ కమ్మేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ ప్రభుత్వంలో. కానీ మన ప్రభుత్వంలో 24 గంటలు డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఎంపీటీసీలు, సర్పంచ్ చాలా మంది ఆ ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వంతో విరక్తితో ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి, కనీసం పంచాయతీలు వీధి లైట్లు వేయాలని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా మనం చూసాం. వాళ్ళ రోడ్లెక్కి ధర్నాలు చేసాం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఎంపీటీసీలే రోడ్లెక్కి ప్రభుత్వం మీద ధర్నాలు చేశారనంటే ఆ ప్రభుత్వం గతంలో ఎలా ఉండేది. ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకోండి, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ జడ్పీటీసీలు, వాళ్ళ సర్పంచ్లు అందరూ ఎలా మన దగ్గరికి వచ్చి కలుస్తున్నారనంటే ఈ ప్రభుత్వం బాగుంది, ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, లోకేష్ గారి పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది, ఈ పరిపాలన మేము వచ్చేస్తాం తొండలుగా మీరే చూసారు. మొన్న ఒకసారి 3,000 కుటుంబాలు వస్తే నిన్న 1,000 కుటుంబాల వరకు నిన్న రావడం అనేది జరిగింది. వేరే చూసారు పార్టీలో. అంటే తేడా వేరియేషన్ నా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నాం.
మెయిన్ మహిళలకు ఎలా అందుబాటులో కావాలి, మహిళల కోసం ఏం చేయాలని చెప్పేసి మీరు మనం చూసారు ఆగస్టు 15 వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం విదేశంలో మీరు చూసండి. వాళ్ళకి ఇస్తే దానికి కూడా కామెంట్సే మహిళలు ఇంట్లో ఉండిపోవాలట, మరి ఇంకెక్కడ బయటికి వెళ్ళకూడదట. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు, కొంతమంది వేరే పనులు చేసుకున్నారు. మాకు కొన్ని దగ్గరలో కొంతమంది మహిళలు ఏంటంటే ఎక్కడైనా ఏదో షాప్ లో కానీ దేనిలో కానీ పనిచేస్తే 8,000 10,000 వస్తుంది, మాకు గిట్టుబాటు కాదు ట్రావెలింగ్కే మాకు 3,000 4,000 అయిపోతుంది. 3,000 కోసం మేము ఎందుకు వెళ్ళాలని ఉండిపోయిన మహిళలందరూ ఈ రోజు మళ్ళీ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈ రోజు బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడం, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పోషించుకుని వస్తుంది. ఇలా చెప్పుకుంటున్నాం. మొన్న చూశారు సిఏ సమిట్ మీకు వైజాగ్ లో, ఆ సమిట్ లో మీరు చూశారు. ఆ సమిట్ లో చూడండి, మీరు ఒక్కసారి మీరు సమిట్ చూడండి. 13 లక్షలు అంటే 13,50,000 పైన కోట్లు మనకి ఆల్రెడీ ఇన్వెస్టర్లు వస్తున్నారు. అంటే సుమారుగా 610 కంపెనీలు మనకు వచ్చాయి, అక్కడికి వచ్చాయి. అంటే 610 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే 13,25,000 నుంచి 50,000 కోట్లు మనకు ఆల్రెడీ పెట్టుబడులు మనకు వస్తే సుమారుగా 16 నుంచి 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది. మీరు చూశారు. దానికి కూడా గతంలో చూశాడు, మనకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని బయటికి పంపించాడు మహానుభావుడు. మీరు చూశారు కియో మోటార్స్ నుంచి చాలా, మీకు ఏం చెప్పడానికి కదా, మెయిన్ అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ఆంధ్రప్రదేశానికి ఎంత మేలు జరిగింది, ఎంత ట్యాక్స్ వచ్చేది, ఎంత మంది వచ్చేది, ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ ఉండేది. అలాంటివి ఎన్నో చెప్పుకుంటే అన్ని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మళ్ళీ ఈ రోజు మనం ప్రభుత్వ విధానాల వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ బిజినెస్ విధానాల వల్ల ఇప్పుడు మళ్ళీ అన్ని పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రగతి చక్రాల పైన నడుస్తూనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలిసిన విషయం, రైతుల విషయంలోన నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువు విషయంలో కానీ ఏ విధంగా చూసుకున్నా రైతుల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. మెయిన్ విద్యార్థుల విషయంలో తీసుకుందాం. విద్యా విధానంలో మన నారా లోకేష్ గారు మార్పులు చేశారు. ఆ మార్పుల్లో ఇప్పుడు విద్య ప్రగతి మార్గంలోకి వెళ్తుంది. విద్య మెయిన్ ధనం లేకపోయినా బతకగలం, కానీ విద్య లేకపోతే మాత్రం 100% మనం బతకలేం. అది తెలివితేటలతో ఆధారపడి ఉంది. విద్యా విధానంలో మార్పు చేశారు. ఆ మార్పులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం కూడా నలుమూల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం చూస్తున్నారు. లోకేష్ గారు చూశారు, స్టూడెంట్స్ చూశారు, వాళ్ళ యూనిఫామ్ చూశారు, వాళ్ళ బ్యాగ్స్ చూశారు, వాళ్ళ బుక్స్ ఫ్రీ బుక్స్ చూశారు. గతంలో నాశరకమైన బ్యాగ్స్ ఇచ్చేసి అది కూడా దళారీ వ్యవస్థ అయ్యింది. ఇప్పుడు అలా కాదు, మా లాంటి ఎమ్మెల్యేలను కూర్చుని పెట్టి బ్యాగ్ దగ్గర పెట్టి ఈ బ్యాగ్ సెంచంటే తిరుగుతుందేమని అడిగిన వ్యక్తి లోకేష్ గారు, గౌరవ మంత్రి వర్యులు. అదే కాదు, బుక్స్ విధానం తగ్గించారు, విద్యా విధానంలో మార్పు చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ మధ్యాహ్నం భోజన పథకం, ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం అనేది జరిగింది. వీరందరూ చూశారు. ఆ మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైన మళ్ళీ ఏదో మనమే కాదు, సన్నబీసిన పిల్లలు కూడా తినాలి, వాళ్ళకి న్యూట్రియన్ ఫుడ్ ఉండాలి అని చెప్పేసి, పోషకాల విలువలు ఉండాలని చెప్పేసి మంచి భోజనం మధ్యాహ్నం భోజనం పథకం పెడుతూ, ఆ భోజనాల్లో కూడా సన్న బియ్యాన్ని పెడుతూ మొత్తం అన్ని నేనే కూడా చాలాసార్లు నేను కూడా తిన్నాను, మంచి భోజనం ఉంది. ఇలా తిరుమల వ్యవస్థలు తీసుకుందాం, తిరుపతి దేవస్థానం తీసుకుందాం, నాసిరకం నెయ్యి అమ్మేసి మళ్ళీ జోక్ ఒకటి మీరు చూసుకుంటారు చాలా సార్లు. మీరు మీడియా మిత్రులు మీరు ఉన్నారు, ట్రోలింగ్ కూడా వచ్చింది. ఆవు అంటే ఏదో తినేస్తుంది, ఆవు వల్లే నాసిరకం నెయ్యి తయారవుతుందట. అది మరీ జోక్ కదా. అంటే ఇలాగ వ్యవస్థను చూసుకుంటూ పోతుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ చెప్తున్నా. అవన్నీ ఎందుకు, మనం ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ 18 నెలల్లో 1150 కోట్లు మనం తెచ్చాం. గతంలో ఒక ఎమ్మెల్యేకి ఆ సీఎం కలడానికి ఛాన్స్ ఉంటుంది కాదు, జగన్మోహన్ రెడ్డికి కనీసం మినిస్టర్ కలడానికి ఛాన్స్ ఉంటుంది కాదు. కానీ మంత్రుల్లో మొన్న ఇక్కడ ఫ్లడ్స్ వంచుదారు ఫ్లడ్స్ ఇక్కడ వస్తుంటే నేను ఇబ్బంది పడుతుంది, రైతులే మాకు ఇబ్బంది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ముంపు ప్రాంతాలు అవుతాయి. నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ ఒక లెటర్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి 2014, 2019 మధ్య మనమే వంశధార కార్యక్రమాలు పెట్టాము. ఈ రోజు కూడా మరి దానికి అవసరం అని చెప్పి 400 కోట్లు అడగగానే విడుదల చేసిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బాధపడిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, మాది పల్లా ప్రాంతం అంతూను వంశధార ప్రాజెక్ట్ కి, గొడ్డ బ్యారేజ్ ప్రాజెక్ట్ కి మాది భూములు వెళ్ళిపోయాయి సార్. ఇద్దరు ప్రాంతాలు మాకు ఉండిపోయేవి, అది కూడా ఫ్లడ్ వచ్చేటప్పుడు మొత్తం ముంచేస్తుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన దీనికి స్పందించి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాదు, వాటర్ విషయం మాట్లాడాను నేను. ఉదాహరణ 2
ఉద్దానం మా వాటర్ ఏమో తాగడానికి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది. పాతపట్నం నియోజకవర్గం పేరు రాగానే, ప్రాజెక్ట్ పేరు చెప్పగానే పాతపట్నానికి తాగునీరు సాగునీరు కరువు లేదు అనుకుంటారు, కానీ తాగునీరు మాకు ఉండడం లేదు సార్. సాగునీరు కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తుంది, మాకు ఇబ్బంది ఉంది. తాగడానికి నీళ్ళు లేవు సార్. మా నీరేమో ఉద్దానానికి ఎక్కడో 100 కిలోమీటర్లు ఇస్తున్నారు, మాకు తాగడానికి నీళ్ళు లేవు అనే సార్కి మనం రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మైన్ ఎమ్మెల్యే గారు అనేది కరెక్ట్ అని చెప్పేసి ఉద్దానం టూకు 265 కోట్లు మళ్ళీ ఉద్దానం టూకు పొందించారు. మాకు రోడ్లు రహదారులు లేవు సార్, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మీరు మాట్లాడితే ఆయన స్పందించేసి రోడ్లు రహదారులు అని చెప్తూ డైరెక్ట్ గా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తే లోకేష్ గారు డైరెక్ట్ గాను ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రి వారు కూడా దగ్గర ఉండి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పాతపట్నం విషయంలో మీరు చొరవ తీసుకొని అక్కడ అభివృద్ధి అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతారనమాట. అప్పుడు దానికోసం ఉద్దానం డబ్బులు రోడ్ల విషయంలో కూడా అయింది. ఇలా చెప్పుకుంటా ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కొన్ని వచ్చి ఉన్నాయి, దాని విషయం కూడా మళ్ళీ నేను మీరు చూస్తున్న చాలా మంది మిత్రులతో నేను అసెంబ్లీలో మాట్లాడాను. సార్ కూడా సీఎం గారికి గవర్నమెంట్ సీఎం గారికి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే ఏంటి మన ఫైర్ స్టేషన్ లేదంటే ఫైర్ స్టేషన్ 4,40,00,000తో ఫైర్ స్టేషన్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ నా దగ్గర ఉంది, అది కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటా కోర్టు భవనాల గురించి మాట్లాడితే దాని విషయంలో కూడా నాకు చొరవ తీసుకోవడం జరిగింది. నిన్న ఒక లెటర్ వచ్చింది, గొట్టా బ్యారేజ్ బ్రిడ్జి వీక్ అవుతుంది, 50 సంవత్సరాల పైన అయిపోయింది, ఒక ఆల్టర్నేటివ్ గా బ్రిడ్జి కావాలని చెప్తే దానికి కూడా ఒక లెటర్ పెడుతుంది, దాని డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్తారు. ఐటీఐ కాలేజ్ గురించి చెప్తే ఐటీఐ కాలేజ్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఐటీఐ శాంక్షన్ అయింది, ఫండ్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది, కొద్దిగా ఆగితే అది తక్కువ టైంలో స్టార్ట్ చేస్తామని దాన్ని కూడా లెటర్ పెట్టారు. అంటే గత పాలకులు అభివృద్ధి అనేది చూడకుండా వాళ్ళ కాలయాపన చేసుకోవడం పోవడం అనేది జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ నేను చెప్పకూడదని చెప్తున్నాను. మన నియోజకవర్గం మాత్రం వెనుకబడిన నియోజకవర్గం మాత్రం కాదు, వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం మనది. మనం మోసపోయాము, అభివృద్ధి అనేది లేదు. అందుకోసమే నేను ఒక దీంతో వెళ్తూ మనం ఏది అడిగితే అది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను చెప్పాను, మీ ఎందుకు చెప్తున్నాను ఈ రోజు నేను చెప్తాను, మీ మీడియా మిత్రులు మాట్లాడుతారు. ఆయనకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు పిలుపునిస్తే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే చేసిన ఘనత పాతపట్నం నియోజకవర్గ ప్రజలు సార్. అది ఒక సామాన్యుడిని, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ, ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీ వచ్చింది. మీరు గెలిపించడానికి గోవిందరావుకి పాతపట్నం నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తానని మీరు అన్నారు, ఆయన గెలిపించారు. ఈ రోజేమో మీరు ఆ పాతపట్నం నియోజకవర్గం చూడండి సార్ అని తప్పకుండా అని చెప్పి ఆయనే నాకు ఒక విచిత్రమైన లోకేష్ గారే డైరెక్టర్ ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి పాతపట్నం నియోజకవర్గం ప్రజలు తీసుకోండి అని చెప్పారు. నేను కలెక్టర్ గారికి మీకు కాల్ చేసి మాట్లాడాను. నేను కలెక్టర్ గారికి కాల్ చేసి నేను మాట్లాడే ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ ఇంకా కొన్ని రోడ్స్ అన్ని పెండింగ్ ఉండిపోయినాయి సార్, ఇవ్వండి సార్ అని అంటే విదేశీ అన్నాను, మేము వెనుకబడిపోతున్నాం సార్, మా ఊరు పట్టించుకోవడం లేదు, చివరి నియోజకవర్గం అని మీరు ఎలా చేస్తున్నారు సార్ అంటే నాకు డేటా తీసి ఆయన చెప్తారు. లెక్కల తర్వాత మీ నియోజకవర్గానికి ఇప్పుడు డబ్బులు వచ్చేసారు, మీరు ఎలా అంటే నేను ఏం చేస్తాను సార్ అని ఆయన నాతో మాట్లాడే ఎమ్మెల్యే గారు లెక్కల తర్వాత మీ నియోజకవర్గం డబ్బులు వచ్చని చెప్పారు. అదే విషయం మెయిన్ ఇంపార్టెంట్. ఇంకో విషయం, అది తక్కువ టైంలో మీకు తెలుసు పాతపట్నం అన్నా క్యాంటీన్ అంటే సుమారుగా 205 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నాం. పాతపట్నం కూడా 1వ తారీఖు ఓపెన్ చేస్తామన్నాం. 1వ తారీఖు కానీ 2వ తారీఖు ఓపెన్ చేద్దాం. రోజుకి వేలాది మందికి అన్నం పెడతాం. మీరు ఒకసారి చూడండి అన్నా క్యాంటీన్. గతంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు, 5 రూపాయలకి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్, పేదవాడికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా సర్వనాశనం చేసిన ఇది. ఈ రోజు మీరు చూసారు అన్నా క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది, 5 రూపాయలకి భోజనం టిఫిన్ అన్ని జరుగుతున్నాయి. నేను చూసాను పబ్లిక్, మీరు ఇక్కడ ఉన్నారు, సిటీలో ఉన్నారు, మీరు చూడరు కానీ మీరు ఇక్కడ ఉన్నారు, కానీ నేను శ్రీకాకుళంలో చూస్తున్నాను. ఒకప్పుడేమో వైసీపీ ప్రభుత్వంలో క్యారీలు పట్టుకొని తినే వాళ్ళు అందరూ, లేకపోతే వాటికెళ్తేమో 500 రూపాయలు కూలి వస్తే 150 రూపాయలు 100 రూపాయలకు కనీసం కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు శ్రీకాకుళం రన్ అవుతారని చూశాను నేను. రేపు పాతపట్నంలో అవుతుంది. వాళ్ళు వస్తే 5 రూపాయలు ఇచ్చి 500 రూపాయలు కూలి వస్తే 5 రూపాయలు ఇస్తే 495 రూపాయలు పట్టుకొని ఇంటికి ప్రశాంతంగా ఇటు కుటుంబానికి వాళ్ళకు జీవనోపాధి. అంటే పేదవాడికి ఉపయోగపడినది కూడా పొట్టలు పెట్టుకున్నారు. అవన్నీ సర్వే మన తాను మా నాన్న ఇచ్చింది, మన తాతలు ఇచ్చింది, మన పూర్వీకులు ఇచ్చిన భూమి మీద ఆయన పట్టాలి. కానీ ఇప్పుడు మనం కూడా రీసర్వే చేసి ఇప్పుడు రాజ్యముద్రతో మనం ఇప్పుడు పాస్బుక్లు 2వ తారీఖు నుంచి ప్రతి రైతుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. పొలాల్లో సర్వే రాళ్ళు పైన ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏంటి నాకేం అర్థం కావడం లేదు. ఏంటి ఎవరిది, ఎవరు ఆస్తుంది, ఎవరు అది మన తాతలు, మన తండ్రులు, మన పూర్వీకులతో వస్తున్న మనం కాదు. మరి ఆయన బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి ఉంది అంటే ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఎన్నెన్నో మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమం జరుగుతుంది. ప్రజాశ్రేయస్ ఆలోచించిన కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందో ఒక వైద్యం కానీ మెయిన్ మౌలిక వసతుల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ముందుంది.
ఇప్పుడే చూశాను 48 హెల్త్ సెంటర్స్ ఈ రోజు మనకు వచ్చే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. 48 కన్స్ట్రక్షన్ ఏం కాదు, 48 నియోజకవర్గంలో. అలాంటి కార్యక్రమాలు ఏవైనా మెయిన్ ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. పీపీపీ విధానం ఏంటి? పీపీపీ విధానం ఆయన ఏం మాట్లాడుతున్నారు? పక్కన ఒరిస్సా రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా పీపీపీ విధానాలు ముందుకెళ్తుంటే ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు? అన్ని గవర్నమెంట్ చేయాలంటే ప్రాబ్లం కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను పబ్లిక్ పర్సన్ కాదు, నేను గవర్నమెంట్ పర్సన్ కాదు కదా. మన లాస్ట్ టైం ఇప్పుడైతే ఎమ్మెల్యే, ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఉన్నాను. గతంలో నేను ఏం చేసేవాడిని? సేవా కార్యక్రమాలంటే గుడులు బడులు అన్ని దగ్గరికి వెళ్ళేవాడిని కదా, మరి సేవ చేసేవాడిని కదా. ఆ సేవకు మెచ్చే కదా ప్రజలు నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారు. మరి అది ప్రైవేట్ విధానం కదా. నువ్వు ప్రైవేట్ వ్యక్తివు, నువ్వు గవర్నమెంట్ లో లేవు, నువ్వు సేవ ఎందుకు చేస్తావు అని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు ఎందుకు అనలేదు? గవర్నమెంట్ బీపీపీ విధానం తీసుకోవడం వల్ల అభివృద్ధి సుమారుగా ప్రతి కాలేజీకి 110 సీట్లు ఎక్స్ట్రా పెరుగుతున్నాయి. పీపీ విధానం వల్ల ప్రైవేట్ వద్దు అంటారు, కానీ మంచి నాణ్యమైన విద్య వైద్యం మనం ఇవ్వగలం. పీజీ సీట్ల నుంచి ఎంబీబీఎస్ సీట్ల నుంచి పీజీ సీట్లు పెంచుకోగలం. ఒక తప్పుడు విధానాల్లో అంటే ఒకటి రాజకీయంలో ఏంటంటే ఎంత మంచి చేసిన విమర్శలు చేయడం అనేది కామన్. వాళ్ళు ఎలాగా చేయలేకపోయారు, వాళ్ళు ఏది చేయలేకపోయారు. కానీ చేస్తున్న వాళ్ళకి నడుస్తున్న వాడు కాలాల్లో కర్రలు పెట్టడము, ప్రజలకు తప్పుడు వినియోగాలు చెప్పడము, సోషల్ మీడియాలో తప్పుడు ట్రోల్ చేయడం అనేది చాలా తప్పుకరమైన విషయం. మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరూ ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు విజన్న నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో ముందుకెళ్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓటు వేయడం. ఈ రోజు మనం అలా వేయడం వల్ల స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలిగాం. ఇంకో స్టీల్ ప్లాంట్ మనం పెడుతున్నాం, ప్రతి ఏరియాకి వాటర్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు మెయిన్ మనకి పాల్పడడానికి తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టుకున్నాం, 67 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకున్నాం. ఇంకా అతి తక్కువ టైంలో ఎల్లంపేట ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటాం. అతి తక్కువ టైంలో నెక్స్ట్ నా ఆశయం ఒకటే, 2027 జనవరి 1వ తారీఖు మారు తాటికి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలి, వలసల నివారణ అవ్వాలని ఒక తపంతో చేస్తున్నాం. మీ అందరూ సాయ సంపర్కాలు ఉంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా అది తక్కువ టైంలో పెడతాం. ఈ 2026, 27 ఈ మధ్య కాలంలో మీ అందరూ సాయ సంపర్కాలు ఉండాలి. ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలి, మన సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవాలి. అవన్నీ చేయాలంటే మీడియా మిత్రులు కూడా మీ అందరి ఆలోచనలు కూడా, మీ సూచనలు సలహాలు కూడా మాకు ఇస్తే నేను కూడా రేపు అసెంబ్లీకి కానీ వెళ్ళినప్పుడు మాట్లాడే కానీ సీఎం గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మా బాస్ శ్రీనివాస్ కి లోకేష్ గారికి అని చెప్పి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అతి తక్కువ టైంలో ఈ మార్చి ఏప్రిల్ ఎండింగ్ లో లోకేష్ గారిని ఇక్కడ తెప్పిస్తాం. మనం అందరం ముందు ఆయన ఆధ్వర్యంలో మన సమస్యలు విన్నవించుకుందాం. మీడియా మిత్రుల సమస్యలే కానీ, ప్రజల సమస్యలేమో కానీ, మన నియోజకవర్గ అభివృద్ధి సమస్యలే కానీ, మనకి మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇక్కడ మెయిన్ అన్ని చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆదిపట్నం హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ గా మారుస్తున్నాం. అది కూడా లెటర్ వచ్చింది, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఐటీడీఏ కూడా వచ్చింది, ఐటీడీఏ కూడా తక్కువ టైంలో చేస్తున్నారు. నేను మొన్ననే చిన్న అబ్జెక్షన్ పెట్టాను, పాతపట్నం కోర్టు సంబంధించిన తాలూకి కొన్ని మన ఐటీసీ బిల్డింగ్ లో మారుస్తామనంటే నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, మీరు దయచేసి మాకు ఐటీడీఏ పెడితే మాకు బిల్డింగ్స్ మాకు అవసరము, మళ్ళీ దాని వల్ల అంతరాయం ఏర్పడుతుంది, కొత్తగా బిల్డింగ్ కట్టి మనం ఐటీడీఏకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి ముందు దయచేసి ఆపండి అని చెప్పేసి మళ్ళీ నేను కలెక్టర్ గారికి చెప్పడం అనేది జరిగింది. అంటే కొత్త బిల్డింగ్ ఇస్తే అవుతుందని చెప్పేసి దాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ మార్పు నేనే అడిగాను అసెంబ్లీలో. ఎప్పుడో 1966లో ఎప్పుడో వచ్చిన కోర్టు ఇది. ఆ కోర్టుకి ఏమో ఆర్ఎంఐ బ్యాంక్ బంగారం మనం కట్టున్నాం, అది కొత్త బిల్డింగ్ కావాలన్నాను, అది ఉంది అని చెప్పారు. మనకి ప్లేస్ కూడా ఇక్కడ ఉంది, కానీ మరి దీనికి ఎక్కడో మార్చి తాత్కాలికంగా మారుస్తామనంటే నెక్స్ట్ ఇయర్ లో ఐటీడీఏ మనం ఏర్పాటు చేస్తామంటే మనకి అది కూడా సమస్య ఏర్పడుతుంది. మన గిరిజన మిత్రులు చాలా మంది ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మార్పుకు నాంది. ఏ ఒక్కరూ కష్టపడితే కాదు, ప్రభుత్వం ముందుకెళ్ళాలి, అధికారులు సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి. అందరూ సహకరిస్తే, ప్రజలందరూ సహకరిస్తే తప్పనిసరిగా ముందరికెళ్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.